పోపుల పెట్టె ఇది చాలా చిన్న సీరియల్ అయినప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయింది. ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్కి. ఈ సీరియల్లో మెయిన్గా యాక్ట్ చేసింది యాక్టర్ రాజీవ్ కనకాల అండ్ అలాగే యాక్టర్ నరేష్ ఇంకా చాలా మంచి పాత్ర పోషించాడు. ఈ సీరియల్ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అండ్ అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళ భర్తలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ భార్యలతో వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉంటాయి అండ్ అలాగే వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు అండ్ అలాగే ఎంత ఫన్నీగా చూపించవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్య ఉన్న రిలేషన్ని అని చెప్పి ఈ సీరియల్ తీశారు. సీరియల్లో ఇంకా ఓపెన్ చేస్తే అల్లరి అదే యాక్టర్ నరేష్ గారు వచ్చేసి వాళ్ళ కాలనీ వాసులతో వాళ్ళు డిస్కస్ చేస్తాడనమాట. ఏంటి ఎలా ఉంది లైఫ్ అని చెప్పి అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్తారు. అలా చెప్పేసి ఎవరి ఆఫీస్లకి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాస్ యాక్టర్ నరేష్ని ఏమంటాడంటే మీరు ఆఫీస్లో తినడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అని చెప్పి తిడతాడు. ఇక ఇదంతా అయ్యే పని కాదు, ఎలాగో వీళ్ళు ఇచ్చే జీతం కూడా నాకు సరిపోవట్లేదని చెప్పి కాలనీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి బర్రెలు కొందాము, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అందరి చేత నరేష్ బర్రెల్ని కొనిపిస్తాడు. ఇలా బర్రెల్ని కొంటూ వాళ్ళ యజమాని చూసి నరేష్ తన జాబ్ కోల్పోతాడు. అప్పుడు నరేష్ వాళ్ళ భార్య ఏం బాధపడకండి, మీకు జాబ్ పోయినంత మాత్రాన మనమేం ఫ్యామిలీని నడపాలేమో చెప్పి తనని మోటివేట్ చేస్తుంది. అప్పుడు నరేష్ ఏంటి ఇంతలాగా నన్ను సపోర్ట్ చేస్తున్నావు, ఏంటి ఏమన్నా పని పడిందా నాతో అంటే పనేం కాదండి, నేను అమ్మవారికి మొక్కుకున్నాను మీరు పులి వేషకం వేసుకొని డ్యాన్స్ ఇస్తారని చెప్పి నరేష్కి చెప్తుంది. నేను అనుకున్నా నేను నన్ను సపోర్ట్ చేసినప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావు అని చెప్పి నరేష్ తనని తిడతాడు. ఇలా చాలా సరదాగా ప్రతి ఒక్క సీను ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మళ్ళీ నరేష్కి తన జాబ్ తిరిగి వస్తుంది. ఇలా తన జాబ్ తిరిగి వచ్చాక వాళ్ళ కాలనీలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయిని చూసి వాళ్ళ కాలనీలో ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతారు. అందరూ తనని ఎలాగైనా పటాయించాలనుకుంటాడు. దాంతో నరేష్ కూడా అవును నేను ఈ అమ్మాయిని పటాయించకూడదా అని చెప్పి తన భార్యను కూడా పక్కన పెట్టి పటాయించాలని చూస్తాడు. కానీ తను మాత్రం అయ్యో మీరెందుకండి నన్ను ఇంతలాగా కేర్ తీసుకుంటున్నారు, పర్లేదు నన్ను నేను చూసుకోగలనని ఆ కొత్త అమ్మాయి వాళ్ళకి చెప్తుంది. కానీ వాళ్ళంతా అదేం పర్లేదమ్మా, నువ్వు మా కాలనీకి కొత్తగా వచ్చావు, మీకు ఇక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి ఇదేం తెలియదు కదా, నీకేం అవసరం ఉన్నా మమ్మల్ని అడుగు మేము హెల్ప్ చేస్తామని ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి చుట్టూ ఉండేవారు. దాంతో వీళ్ళ భార్యలకు కోపం వచ్చి వీళ్ళందరినీ ఇంట్లో నుండి గెంటేస్తారు. అప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు. ఇలా జరిగిందమ్మా, మమ్మల్ని మా భార్యలు గెంటేశారు, అవును నీ గురించి చెప్పు అని ఆ అమ్మాయిని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి నేను ఒక అనాథని, నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని, నాకు ఎవ్వరూ లేరే అని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూశాక నాకు ఆ బాధ పోయింది అని చెప్తుంది. ఎందుకంటే మీలాంటి ముగ్గురు మంచి అన్నయ్యలు దొరికారు, ఇంకా నాకు ఇంకేం కావాలి అని చెప్పి. అప్పుడు దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోయి ఏంటమ్మా అన్నయ్య అంటున్నావు అని అంటారు. ఆమె మీరు అన్నయ్యలే కాదు అని చెప్పి వాళ్ళకి రాఖీలు కూడా కడుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళు చేసేదేం లేక వాళ్ళ భార్యలతో ఇంటికి వెళ్ళి తనకి మంచి పెళ్లి సంబంధం చూడాలని చెప్పి ఒక మంచి పెళ్లి సంబంధం చూస్తాడు. దాంతో రాజీవ్ కనకాల వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలా సీరియల్ ఎండ్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఫన్ గురించి తెలియజేయడానికి ఈ సీరియల్ తీశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి.